సినిమా రంగంలో సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఒక్కోసారి ఇవి కేవలం గాలి వార్తలుగానే మిగిలిపోతే మరికొన్నిసార్లు నిజమవుతుంటాయి. ప్రస్తుతం తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ అధినేత్రి కావ్య మారన్ మధ్య ప్రేమ చిగురించిందనే వార్త టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు క్రికెట్ సర్కిల్స్ లో విపరీతంగా వైరల్ గా మారింది. 35 సంవత్సరాల అనిరుద్, 33 సంవత్సరాల కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు షికారు చేస్తున్నాయి. సన్ పిక్చర్స్ అధినేత, మీడియా మొఘల్ కళానిధి మారన్ కూతురైన కావ్య మారన్ న్యూయార్క్ లో ఎంబీఏ పూర్తి చేసింది. తండ్రి వ్యాపార సామ్రాజ్యంలో నేరుగా అడుగు పెట్టకుండా ఆమె ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కార్యకలాపాలను సీఈఓగా ముందుండి నడిపిస్తోంది. మరోవైపు అనిరుద్ రవిచందర్ సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన కొన్ని భారీ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాల నిర్మాణ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్త ప్రేమకు దారితీసిందని కొందరు బలంగా నమ్ముతున్నారు. ఈ పుకార్లపై ఇరుపక్షాల నుండి ఎలాంటి ఖండన రాకపోవడం కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. నిజానికి అనిరుద్, కావ్య మారన్ మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు ఈ రోజు వచ్చినవి కావు. గతేడాది జూన్ నుంచే వీరి డేటింగ్ రూమర్స్ ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ విదేశాల్లోని లాస్ వేగాస్ లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, అక్కడ డిన్నర్ డేట్లలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. తాజాగా అందుతున్న కోలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం వీరిద్దరూ ఈ ఏడాది ద్వితీయార్థంలో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని, అతి త్వరలోనే వివాహ నిశ్చితార్థానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని జోసెన్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సెలబ్రిటీలు తమ కెరీర్లపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అనిరుద్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ గా జైలర్ 2, షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. మరోవైపు కావ్య మారన్ ఐపీఎల్ పనులతో పాటు ఇటీవల సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో ఎస్ఆర్హెచ్ ఈస్టర్న్ కేప్ టీం వరుసగా టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించి బిజినెస్ ఉమెన్ గా బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ జంట నిజంగానే పెళ్లిపేటలు ఎక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.